మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. మరి ఈ నెలంతా జరిగే ఈ మేళకి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మహాకుంభమేళ ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి, ఈ నెలంతా మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒకసారి తెలియజేస్తారా? మహాకుంభమేళ అన్నప్పుడు మనం చూసుకుంటే మన తెలుగునాట మాత్రం కొద్దిగా కొత్త పదంగా కనబడుతుంది. దీని గురించి ఏంటి అని చెప్పి చాలామంది తెలుసుకోగలుగుతున్నారు. మన యొక్క ఆంధ్ర ప్రాంత, తెలంగాణ ప్రాంతంలో మనకు పుష్కరాల గురించి ఎక్కువగా మనకు తెలుసు. మన దక్షిణాది వారికి పుష్కరాల మీద ఎంతైతే విజ్ఞానం ఉందో అదే విజ్ఞానం నార్త్ సైడ్ వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడేది. వాళ్ళు కుంభమేళ అని ఇష్టపడతారు. అంటే దీంట్లో అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ అని కూడా చెప్పబడి ఉంటుంది. ఈ యొక్క గ్రహాలలో రవి, శని, గురు గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి చేసేటువంటిది ఈ యొక్క కుంభమేళ. అనగా రవి మకర రాశిలో ఉండగా గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు చేసేటువంటిది ఏంటి? కుంభమేళ. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 6 సంవత్సరాలకి ఒకసారి ఉండదమ్మా. మనకు పుష్కరాల్లో ప్రతి రాశికి ఒక మారుతుంటే ఒక్కొక్క పుష్కరం అంటే అట్లా ఉండదు. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చేసేసి ఈ అర్ధ కుంభమేళ చేస్తారు. 2019లో నేను కూడా వెళ్ళాను. ప్రయాగలో అర్ధ కుంభమేళ జరిగింది. ఇక ఆఖరిగా ఇప్పుడు 6 సంవత్సరాలు గడిచేసేసాయి కాబట్టి కుంభమేళ, పూర్తి కుంభమేళ అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి 12 కుంభమేళాలు జరిగితే వాటిని మహాకుంభమేళ అంటారు. 12 × 12 అంటే 144 సంవత్సరాలకి ఒక మారు వచ్చేటువంటి మహాకుంభమేళ అవుతుంది. అంటే ఇప్పుడు వీటిని మహాకుంభమేళ అని అంటున్నారు. వాస్తవానికి 2013లోనే జరిగిపోయింది అనేటువంటి ఒక నానుడి మహాకుంభమేళ. మళ్ళీ అట్లాంటి మహాకుంభమేళ అంటే 2013 + 144 అంటే 2157వ సంవత్సరంలో మహాకుంభమేళ ఉంటుంది. అయితే ఇది కూడా అంతటి మహత్యమైనదని చెప్పడం వల్లనే పైపెచ్చు యోగి ఆదిత్యనాథ్ అనగా ఒక గొప్ప సన్యాసి, రాష్ట్రానికి మంత్రిగా, గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం, పైగా గొప్పదైనటువంటి గ్రహాల యొక్క సమ్మేళనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకనంటే ఈ మధ్యలోనే ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ సంబంధించిన కాలంలో కొన్ని గ్రహాల యొక్క సంయోగాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయమ్మా. అందున ఈ శని మీనరాశిలోకి ప్రవేశం చేయబోతాడు. అనగా కుంభరాశిలో ఉండగానే కుంభమేళ అంటే దేనికమ్మా? కుంభము అని అంటే పూర్ణ పాత్ర అంటే ఏంటి? దీని అర్థం కుంభమేళాకి అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే ఇది ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించారు అని చెప్పి ఒక నానుడి. మనకు క్షీరసాగర మథనం తెలుసమ్మా. క్షీరసాగర మథనంలో అమృతాన్ని, కలశాన్ని పట్టుకున్నటువంటి ధన్వంతరి స్వరూపం నారాయణుడే బయటికి వచ్చాడు. ఆ అమృత కలశాన్ని దేవతలకి, రాక్షసులకి పంచాలనే ఉద్దేశంతో మొదలుగా దేవతలకి పంచుతున్నప్పుడు అందులో ఆ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో క్షీరసాగర మథనం అనగా ఈశ్వరుడు హాలాహాలాన్ని మింగినటువంటి ప్రదేశం ఋషికేశ్లో నీలకంఠేశ్వర అనే ఒక దేవాలయం కొండల మీద ఉంటుంది. సూర్యోదయం కల్లా వెళ్ళిపోవాలి, సూర్యాస్తమయం కల్లా దిగిరాలి. అక్కడ ఎవరు మనుషులు ఉండరు. ఆ ప్రదేశంలో హాలాహాలాన్ని స్వీకరించాడు పరమేశ్వరుడు. అక్కడ ఆ విధంగా అక్కడ క్షీరసాగర మథనం అక్కడ జరిగింది అనమాట. చుట్టుపక్కల అక్కడ ఆ ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకుని వచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఇప్పుడు కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగాలో, హరిద్వార్లో, నాసిక్లో, ఉజ్జయినిలో ఈ 4 ప్రాంతాలలో కుంభమేళా జరుపుతారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది మాత్రం ఈ కుంభమేళ. ఇక్కడ దీన్ని కూడా మహాకుంభమేళ అని అంటారు. కాబట్టి ఈ మహాకుంభమేళాలో గొప్పదైనటువంటి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. మానవులు తరించడానికి
చేసేటువంటిది. మనం పుష్కర స్నానం ఎలా చేస్తామో అదే విధంగా ఈ కుంభమేళాలో స్నానం ఆచరించడం జరుగుతుందమ్మా. ముందు నాగ సాధువులతోనే ప్రారంభిస్తారంట కదా గురుగారు? నాగ సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ మొదలుగానే ప్రారంభిస్తారు. ఇప్పుడు వాళ్ళు చర్చించుకొని వాళ్ళు నిర్ణయించుకోవాలి 1-2 రోజుల్లో ఎవరు స్నానం ముందు చేయాలంటే అఘోరాలు ముందు చేయాలా, నాగ సాధువులు ముందు చేయాలా. పురాతనంగా ఉన్నది నాగ సాధువులం మేమే చేస్తామని చెప్పి. అంటే ఇక్కడ మనం ఈ స్నానం ఆచరించే విధానంలో ఒకప్పుడు వివాదం తలెత్తిందమ్మా. ఏంటనంటే ఇలా అందరూ కూడా స్నానం లేకుండా ఉండిపోతుంటారు కదా, వాళ్ళందరూ వచ్చి స్నానం చేయడం వల్ల నీరంతా కలుషితం అయిపోతుంది అని చెప్పి అనేసరికి నిరూపిస్తామని చెప్పేసి స్నానం చేయడానికంటే ముందున్నటువంటి నీటిని తీసుకొని అఘోరాలు స్నానం చేసిన తర్వాత ఉన్నటువంటి నీటిని తీసుకొని వాళ్ళు ల్యాబ్స్ కి పంపించారు. పంపిస్తే pH క్వాంటిటీ చక్కగా ఎక్కువగా ఉంది. అఘోరాలు స్నానం చేసి, నాగసాధువులు స్నానం చేసిన తర్వాత ఉన్న నీటిలో శాంటిటీ, పవిత్రత ఎక్కువగా ఉంది. అప్పుడు అంగీకరించారు ఈ స్నాన మహత్యం చాలా గొప్పది అని చెప్పి మొట్టమొదలుగా నాగసాధువులు స్నానం జరిపించిన తర్వాత అందరూ మిగతా వాళ్ళందరికీ కూడాను అనుమతిస్తారు. ఈసారి జరిగేటువంటిది యోగి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడమ్మా. అందులో ఇక సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ కుంభమేళ ప్రారంభం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రచారం ఏం వరకు వచ్చిందంటే 20 కోట్ల మంది అని అన్నారు వస్తారు అని చెప్పి. ఒక వారం రోజుల కిందట చూస్తే 30 కోట్ల మంది దాకా వస్తారేమో అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి దాదాపుగా 40 లేదా 50 కోట్ల వరకు కూడా ప్రజలు స్నానం ఆచరించడానికి వస్తున్నారు. ఈ హెచ్ఎంపీ వైరస్ ఎఫెక్ట్ ఏం పడదంటారా? అటువంటి ఏమీ లేదమ్మా. హెచ్ఎంపీ వైరస్ వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. తగు జాగ్రత్తలు, శానిటైజేషన్ తీసుకుని ఉంటే, ఇప్పుడు వైరస్ అని అంటే అదేదో చైనా నుంచి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చలికాలం కాబట్టి నీటిలో ఎక్కువగా ఫంగస్ ఉన్నట్టయితే ఆ విధంగా వైరస్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి, కాబట్టి అప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకోవాల్సిందే. మన ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గురుగారు, మరి ఈ నెల రోజుల్లో ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయా? స్పెషల్ గా ఈ రోజుల్లో స్నానం ఆచరిస్తే కుంభమేళాలో మరింత బాగుంటుంది అని చెప్పుకోదగ్గవి? చెప్పుకోదగినటువంటి కొన్ని రోజులు ఉన్నాయమ్మా. షాహీ స్నానం అంటే పుణ్య స్నానములు అని చెప్పి జనవరి 13వ తారీఖు మనకు భోగి, ఆ రోజున ప్రారంభమవుతుంది, శివరాత్రితో అంతమైపోతుంది. అంటే మొత్తం చూసుకుంటే 19 + 26 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ 45 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ప్రారంభమయ్యే 13వ తారీఖు జనవరి రోజున, అది ఒక షాహీ స్నానం నెంబర్ 1. తర్వాత 2వ రోజు మకర సంక్రాంతి, షాహీ స్నానం, పుణ్య స్నానం నెంబర్ 2. 29వ తారీఖు రోజున అమావాస్య, పుష్యమాసము, మౌని అమావాస్య, అది నెంబర్ 3. తర్వాత 4వది మాఘ పంచమి, 3వ తారీఖు ఫిబ్రవరి, నెంబర్ 4 షాహీ స్నానం. తరువాత మాఘ పౌర్ణమి 12వ తారీఖు ఫిబ్రవరి నెలలో, అది నెంబర్ 5. ఇక నెంబర్ 6 ఏంటంటే మహాశివరాత్రి. ఆ రోజుతో 6 షాహీ స్నానాలు, 6 పుణ్య స్నానములు అని అంటారు. ఇందులో భీష్మ ఏకాదశి కూడా ఒకటి చెప్పవచ్చునమ్మా. తర్వాత గమనించుకున్నట్లయితే వీటన్నిటిలో గొప్పదైనటువంటిది ఏంటనంటే మకర సంక్రమణం చేసేటువంటి రోజున, అలాగే పుష్యమాసం అమావాస్య తిథి ఉన్నటువంటి రోజున, మాఘ పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున, వేటికవే ప్రత్యేకతమ్మ. అయితే మౌని అమావాస్య ఒక్కరోజే దాదాపు 5 నుంచి 8 కోట్ల మంది స్నానం ఆచరిస్తారని చెప్పి అంచనా. గురుగారు, దీనికి ఏమైనా ప్రత్యేకమైన సమయం ఉందా? అలాగే ఈ 6 రోజుల్లో కనీసం 1 రోజు, 2 రోజుల్లో, 3 రోజులైనా చేసుకోవాలి, లేదంటే 1 రోజు చేసుకున్నా సరిపోతుందంట? అసలు చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. గయా, ప్రయాగ మరియు కాశీ, ఈ 3 స్థలాలకు సంబంధించినటువంటి చరిత్రలో పరిశీలన చేశానమ్మా. ముఖ్యంగా ప్రయాగలో మాఘమాసంలో ఏదేని 3 రోజులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన, లేదా కొంతమంది ప్రకారము దశమి నుంచి మొదలుకొని ద్వాదశి తిథి వరకు, మాఘ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజులు వరుసగా స్నానం ఆచరించిన, అది ఇప్పుడు కుంభమేళా వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ ప్రతి మాఘమాసంలో ఎవరైతే స్నానం ఆచరించి కొన్ని దానములు చేస్తారో వాళ్ళకి ఇక నరకానికి వెళ్ళే బాధలు ఉండవట, స్వర్గంలోనే ప్రవేశం. అంటే ఏంటి ఇక్కడ అర్థము? స్వర్గము ప్రవేశము అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది,
ఏదో విమానం మన దగ్గరకు వస్తూ మనం కూర్చొని స్వర్గానికి వెళ్ళిపోతామని కాదమ్మా. స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే జ్ఞానవంతుడు మాత్రమే స్వర్గారోహణ చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు అజ్ఞానంగా బ్రతికి అజ్ఞానంగా గత జన్మల నుంచి చేసినటువంటి అజ్ఞాన పనులు, ఈ జన్మలో చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడి నుంచి ఆగిపోయి మనలొక్క జన్మ ఎత్తినప్పుడు జ్ఞానవంతుడిగా పుట్టి భక్తి వైరాగ్యముతో దైవనామస్మరణ చేస్తూ ఆ జన్మలో అనగా వచ్చే జన్మలో మోక్షాన్ని పొందుతాడు. ఇది ఇక్కడ అర్థం. కాబట్టి ఇక్కడ ఈ స్నానం అనేటువంటి విధానంలో ఆచరించే విధానాలు కూడా చాలా ఉన్నాయమ్మా. అప్పుడు ఏ విధంగా స్నానం ఆచరించాలి, పిండ ప్రదానమా, తీర్థ స్నాన విధి ఏంటి, అలాగే తీర్థ సేవనము, తీర్థంలో ఉండాల్సినటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. కుంభమేళా సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందుగానే మనల్ని మనం వెళ్ళే ముందుగానే ఎలా ఈ శరీరాన్ని మనసుని ప్రిపేర్ చేసుకోవాలి, వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మాఘ పౌర్ణమి రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు ఆ కుంభమేళా సమయంలో తిలలతో ప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం వాటి వివరాలు తెలుసుకొని ప్రాయశ్చిత్తం, సకల దోష నివారణార్థమే సర్వ ప్రాయశ్చిత్త హోమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కుంభమేళాలోకి అందరూ వెళ్ళలేరు, ఎందుకంటే జనసందోహం ఉంటుంది. కాబట్టి అందరూ వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ సమయంలో పిండ ప్రదానము, మీ పితృదేవతలకి సంబంధించి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వాటి వివరాల కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. తర్వాత అన్నీ కూడా మీకు వీడియో రూపంలో పంపిస్తారు, జరిపించిన కార్యక్రమాన్ని అంతా కూడా. ఇక స్నానము, తీర్థ స్నానము కుంభమేళాలో విధానం ఏంటంటే చాలామంది చేసే తప్పులు చెప్తానమ్మా. కాశీకి పోతారు, నర్మదా నదిని వెళ్తారు, లేదా గౌతమి, గోదావరి, కృష్ణా నది ఇట్లాంటి అనేక నదుల దగ్గరికి వెళతారు. చక్కగా హోటల్ రూమ్లో లేస్తారు, మొహం గడుక్కొని హాయిగా ఆ లేచినటువంటి బట్టలతోనే మొహం గడుక్కొని చక్కగా టీయో కాఫీయో తాగి నది దగ్గరికి వెళ్ళిపోయి స్నానం ఆచరించి అబ్బా స్నానం చేసామని, గంగా స్నానం చేసామని చెప్పి సంతోషపడి రూమ్కి వచ్చేసేస్తారు. కానీ ఇది చేయకూడదమ్మా ఇలా. మరి ఎందుకనంటే ఆ దేవత మనము నదులని, ప్రకృతిని మనం ప్రేమించే తత్వం మనది, ఆరాధన. కాబట్టి రూమ్లోనే చక్కగా కాలకృత్యాదులు అన్నీ తీర్చుకోవాలి, చక్కగా శుచిగా స్నానం ఆచరించాలి, మళ్ళీ పొడి బట్టలు కట్టుకొని మళ్ళీ అప్పుడు 2వసారి నది స్నానం చేయాలి. ఇది విధానము, నది స్నానము చేసే విధానము ఇది. ఇలా చేసిన వాళ్ళకి మాత్రమే నది స్నాన ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆ తీర్థక్షేత్రంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. నారాయణ నామస్మరణము, శివనామము నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మాంసాహారము, మద్యపానము భుజించకూడదు. ఇక దంపతులుగా వెళితే దాంపత్యం ఉండకూడదు. అక్కడ ఉన్నన్ని రోజులు, అక్కడ 1 రోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా, ఆ రోజంతా కూడా చేయకూడదు. ఇక ముఖ్యంగా దానములు, తిలాదానము చేయాలి, వస్త్రదానము చేయాలి. ఆ సమయంలో ఆ నదీ తీర ప్రాంతంలో ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదైనా కానీ దానం చేయండి. అడిగిన ఆకలేస్తుందని అడిగారనుకోండి ఎవరైనా, వాళ్ళకి పెట్టండి, తినిపించండి. ఏం పెద్ద ఖర్చు అయ్యేది ఏమీ కాదమ్మా. అంతేకాకుండా చాలామంది చేసే తుంటరి పనులు, వెకిలి చేష్టలు అని అంటారమ్మా. ఏంటనంటే అక్కడ నాగ సాధువులు వస్తుంటారు, వాళ్ళ విచిత్ర వేషధారణ ఉంటుంది. పైగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ నాగ సాధువులు అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందరికీ ఆశీర్వచనం తీసుకోండి. ఎందుకంటే నాగ సాధువులు ఎంతో మంది వస్తారు, అఘోరాలు వస్తుంటారు, వాళ్ళందరి ఆశీర్వచనం కానీ వాళ్ళని విమర్శించకూడదు. తీర్థక్షేత్రంలో ఉండి అక్కడ బ్రాహ్మణులని, ఆ పూజ చేయించేటువంటి బ్రాహ్మణులను కానీ, అఘోరాలను కానీ, సాధువులు కానీ, సామాన్య మానవునైనా ఎవ్వరిని కూడా తూలనాడద్దు, కటువుగా తక్కువ చేసి మాట్లాడకండి. మనం వచ్చింది పుణ్యం సంపాదించుకోవడానికి, కానీ పాపం సంపాదించుకోవడానికి కాదు. ఎవరిని ఒక మాట అనొద్దు, ఎవరిని చూసి వెకిలిగా నవ్వకూడదు. ఈ నియమాలు పాటించండి. అంతేకాకుండా భార్య దగ్గర, భర్త దగ్గర ఖచ్చితంగా సెల్ ఫోన్లో ఉండి ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే కోట్ల లక్షల మంది జనసమూహంలో కంటి ఒక అరక్షణంలో తప్పిపోవచ్చు. కాబట్టి ఎంతో అద్భుతంగా చేస్తున్నారమ్మా యోగి గారు, అద్భుతంగా కొనియాడాల్సిందే. సాక్షాత్తు దైవాంశమే ఆయనలో ఉందనిపించవచ్చు. ఎందుకంటే మన ఇంటికి 10-12 మంది వస్తేనే ఆ భోజనం పెట్టడానికి చాలా తలమునకలు అయిపోతాం. కోట్ల మంది వస్తున్నాడు, ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు. ఆయన ఉండగా ఆతిథ్యం ఇస్తున్నాడు అంటే ఆయన ఇవ్వట్లేడు, ఆయన చేస్తున్నాడు.
కాబట్టి అంతటి శక్తి ఆయనకి కలిగించాడు పరమేశ్వరుడు, సాక్షాత్తు దైవాంశ సంభూతమే. ఇక చెప్పాలి అని అంటే చిన్నపిల్లల్ని తీసుకోకూడదమ్మా. కూడా వెంట తీసుకెళ్ళి, ఎందుకనంటే చిన్నపిల్లలను రక్షించగలిగే రక్షగా చూసుకోగలిగే ఉంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చని చెప్పొచ్చమ్మా. కానీ మనం బాధ్యత లేకుండా ఉంటే ఆ లక్షల మందిలో తప్పిపోవచ్చు. అది మరి అక్కడ స్నానం ఆచరించిన బట్టలు అక్కడే వదిలేసి రావాలా గురుగారు? అక్కడ స్నానం ఆచరించిన బట్టి మనం అక్కడ వదలాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. అదేం అవసరం లేదు. అక్కడ ముఖ్యంగా జరిగేటువంటిది ఏంటంటే వేణి స్నానము అని అంటారమ్మా. భార్యతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కృష్ణవేణి స్నానం అంటే వేణి అంటే వేణిని వదలడం అంటే 3 పాయలు 3 కత్తెరలు తీసేసి నదిలో వేస్తారు ఆడవాళ్ళకి. అది భర్త ఉండగా ఆ త్రివేణి సంగమంలోనే చేయాలి ఆ కార్యక్రమం. అంత సంకల్పం ఉంటుందమ్మా, చాలా గొప్ప సంకల్పము. ఇక అది మనం చూస్తే మామూలుగా వెంట్రుకలు వేస్తే నీటిలో తేలుతాయి, కానీ ఆ త్రివేణి సంగమంలో వేస్తే మునిగిపోతాయి. అది ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. అన్నిటికంటే స్నానం చేసేటప్పుడు ఈ నదీ సంగం త్రివేణి సంగమ స్నాన ఫలితం దక్కాలి అని అంటే సర్వ ప్రాయశ్చిత్త సంకల్పం ఉంటుంది. అక్కడ బ్రాహ్మణులు చెప్తారు, ఆ ప్రాయశ్చిత్త సంకల్పం వింటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడాను తప్పు చేసి ఉంటాడమ్మా, అందులో సందేహమే లేదు. ఎవరైనా ఆ సంకల్పంలో వచ్చినటువంటి పదాలన్నీ విని అర్థం చేసుకోగలిగితే అనేక తప్పులు పోవాలి, ఈ యొక్క పుణ్య నది స్నానంలో ఆచరించడం వల్ల సకల పాపాలు పోగొట్టుకోవాలి అనే ఆర్ద్రమైనటువంటి భావంతో అక్కడ పండితుల వారు చెప్పిస్తుంటారు. అది విన్న తరువాతనమ్మా ఇంక అసలు మన మనసు పులకరించిపోతుంది. నేను చేసిన తప్పుల్ని ఇక్కడితో కడిగేసుకుంటున్నా అనే భావన సంతృప్తితో ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తాడు మానవుడు. తద్వారా సమస్త దోషాలు, నది స్నానం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయంటే ఏదో చక్కగా నడుచుకుంటూ వెళ్ళి స్నానం చేస్తే వస్తే కాదమ్మా, సంకల్పము చెప్పించుకొని స్నానం ఆచరించాలి. పినమట మనం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా గురుగారు? అక్కడ ఉన్నంత వరకు కూడా దైవనామస్మరణ చేసుకోవడం తప్ప ఇంకా వేరేది ఇష్టదేవతారాధన చేసుకోవచ్చాము. ఎందుకనంటే ఆ త్రివేణి 3 నదులు కలిసినటువంటి సందర్భంలో చేసేటువంటి నామస్మరణ ఒక్కో నామము ఈజ్ ఈక్వల్ టు 1000 సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుంది. చాలా సంతోషం గురుగారు, కుంభమేళకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.